మన ఇండియాలో నియర్లీ చాలా మందికి డయాబెటీస్ ఉంది సార్. అసలు డయాబెటీస్ ఎందుకు ఇంతగా పెరిగిపోతుంది? మనం తగ్గించుకోలేమా డయాబెటీస్‌ని? చూడండి, మనం చెప్పినట్టు పేషెంట్ వింటే డయాబెటీస్ మొత్తం రివర్స్ అవుతుంది. దాని ఓకే. అర్థం ఏంటంటే తగ్గించుకోవచ్చు షుగర్ వ్యాధిని. ఇప్పుడు ఎట్లా తగ్గించుకోవచ్చు నేను మీకు చెప్తాను. ఓకే. మనం ఏం అర్థం చేసుకోవాలంటే షుగర్ వ్యాధి రోగం ఏదైతే ఉంటుంది కదా, దాంట్లో టైప్లు ఉంటాయి. ఓకే. దాంట్లో టైప్ 1 ఉంటుంది, టైప్ 2 ఉంటుంది, టైప్ 1.5 ఉంటుంది, మళ్ళీ ఇంకా వేరేవి కూడా ఉంటాయి. ఓకే. లాడా అనేసి ఒకటి ఉంటుంది. అందరూ ఏమనుకుంటారు మ్యాక్సిమం జనాలంటే, నాకు ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతలేదు. ఇప్పుడు ఇన్సులిన్ ఏం చేస్తుంది బాడీలో, అది అర్థం చేసుకోవాలి మనం ఫస్ట్. ఓకే సార్. ఇన్సులిన్ ఏం చేస్తుంది అంటే, మనం తినే ఆహారంలో కార్బోహైడ్రేట్లు ఏవైతే ఉంటాయి దాంట్లోకి వెళ్ళి షుగర్ ఏదైతే ఉంటుంది కార్బోహైడ్రేట్, దాన్ని మెటబాలిజం కోసం అంటే దాన్ని బ్రేక్ డౌన్ చేసి దాంట్లోకి వెళ్ళి ఎనర్జీ రిలీజ్ చేయాలి. ఓకే. ఇప్పుడు మీరు నాతో మాట్లాడుతున్నారు కదా, యెస్. మీకు షుగర్ వ్యాధి లేదు కదా, లేదు సార్. అయితే ఏమవుతుందంటే మీరు తినే ఆహారంలోకి వెళ్ళి ఎనర్జీ, మీకు మాట్లాడడానికి కూడా ఎనర్జీ కావాలి, యెస్. అది రావడానికి షుగర్స్ని బ్రేక్ చేస్తుంది. ఓకే. అది బ్రేక్ చేసి ఎనర్జీ రిలీజ్ చేస్తారు. ఓకే. కానీ ఏమైపోతుంది అంటే, ఏదైతే ఇన్సులిన్ ఉంటుంది కదా, అది వాడుడు మర్చిపోతుంది బాడీ. ఓకే. అది వాడడం మర్చిపోతుంది బాడీ. ఓకే. అది వాడడం మర్చిపోయేసరికి ఏమవుతుంది, షుగర్ అయితే మనం తింటున్నాం. షుగర్ అంటే ఓన్లీ ప్రాసెస్ షుగర్ కాదు, మీరు చాయ్లో వేసుకునే చక్కెర కాదు. ఓకే సార్. షుగర్ అంటే రైస్లో కూడా ఉంటుంది, మిరపకాయ బజ్జీలో కూడా ఉంటుంది. అంటే మనం తిన్న ప్రతి ఐటెంలో షుగర్ ఉంటుంది. మాక్సిమం ఐటమ్స్లో షుగర్ ఉంటుంది. ఓకే సార్. మనం అవే ఎక్కువ తింటాం. ఓకే. అయితే ఏమైపోతుంది, షుగర్ లెవెల్ పెరిగిపోయినాయి బాడీలో. ఓకే. ఇన్సులిన్ ఉంది కానీ బాడీ ఎట్లా దాన్ని యూటిలైజ్ చేయడం మర్చిపోయింది. ఓకే.